వెనక మొత్తం ఉన్న వాళ్ళందరూ ప్రెస్సేనండి. ఒక 100 మంది ఉన్నారు ప్రెస్ వాళ్ళు. వరుసగా నుంచొని ఉన్నారు. ఆ కిందకి వెళ్తే కింద బోటు మీద ఉన్నారు, మళ్ళీ ఆ పైకి వెళ్తే ఫ్లేవర్ మీద ఉన్నారు. న్యూస్ అయితే గట్టిగా కవర్ చేస్తున్నారు అన్ని వైపుల నుంచి ప్రెస్ వాళ్ళు. ఇది ఫ్లోటింగ్ ఒకటి. ఇది ఇటేపు గేట్లన్నీ క్లోజ్ చేశారు, ఆ చివరంతా ఓపెన్ చేశారు గేట్లు. ఇది ఒక బోటు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు బై మహేష్. ఇప్పుడైతే మనం ప్రకాశం బ్యారేజ్ దగ్గర అవుతున్నాం. ప్రకాశం బ్యారేజీకి ఇప్పుడైతే గేట్స్ చూశారు కదా. ప్రకాశం బ్యారేజ్ మీద పరిస్థితి అయితే ఈరోజు మీకు అంతా చూపించే ప్రయత్నం చేస్తాను. డ్యామ్స్ గేట్లు చూశారు కదా, ఇవైతే డ్యామ్ గేట్స్ అయితే లిఫ్ట్ చేశారు. ఇది అంతా వాటర్ ఫ్లో అవుతుంది. ఇదిగోండి ఇప్పుడైతే చూడండి ఫ్లోటింగ్. ఈ టైప్ అయితే అంతా గేట్స్ లిఫ్ట్ చేశారు, ఎన్ని గేట్లు. ఆ టైపు బోట్ యాక్సిడెంట్ అయింది కదా, ఆ టైప్ అయితే గేట్స్ అన్ని క్లోజ్ చేశారు. మిగతా అన్ని గేట్స్ అయితే లిఫ్ట్ చేశారు. మొన్న 2 వీక్స్ బ్యాక్స్ అయితే చివర రైల్వే ట్రాక్ కనబడుతుంది. రైల్వే ట్రాక్ అయితే వాటర్ టచ్ అయినాయి, అంత హెవీ ఫ్లో ఉంది. ఆ సేమ్ టైంలో అయితే మనం ప్రకాశం బ్యారేజ్ డ్యామ్కి అయితే ఆ బోట్స్ గుద్దుకున్నాయి కదా, వాటిలో అయితే మనం ప్రజెంట్ బయట తీస్తున్నారు. ఆ తీసే ప్రాసెస్ కూడా నేను మీకు చూపిస్తాను. ఈరోజు ప్రకాశం బ్యారేజ్ మీద పోతే ఎవరిని అయితే ఎంట్రీ లేదు, ప్రజెంట్ అయితే 0. చూడండి మొత్తం ఖాళీగానే ఉంది. ప్రకాశం బ్యారేజ్ మొత్తం ఫుల్ ఖాళీగా ఉంది. ఆ చివరి క్రెయిన్ కనబడుతుంది కదా, ఆ క్రెయిన్ దగ్గర అయితే బోట్స్ యాక్సిడెంట్ అయింది, అది తీస్తున్నారు. ఆ చివరి ఉంది. ఆ వెనక మొత్తం ఉన్న వాళ్ళందరూ ప్రెస్సేనండి. ఒక 100 మంది ఉన్నారు ప్రెస్ వాళ్ళు. వరుసగా నుంచొని ఉన్నారు. ఆ కిందకి వెళ్తే కింద బోటు మీద ఉన్నారు, మళ్ళీ ఆ పైకి వెళ్తే ఫ్లేవర్ మీద ఉన్నారు. న్యూస్ అయితే గట్టిగా కవర్ చేస్తున్నారు అన్ని వైపుల నుంచి ప్రెస్ వాళ్ళు. ఇది ఫ్లోటింగ్ ఒకటి. ఇది ఇటేపు గేట్లన్నీ క్లోజ్ చేశారు, ఆ చివరంతా ఓపెన్ చేశారు గేట్లు. ఇది ఒక బోటు.
ఇప్పుడు బ్యారేజ్ మొదటి ఎవరిని ఎలక్ట్రిక్ చూసారుగా ఎంత ప్రశాంతంగా ఉంది బ్యారేజ్. ఇంత ఖాళీగా నేను అయితే ఇప్పటి వరకు ఎప్పుడు చూడలేదు ప్రకాశం బ్యారేజ్ని ఖాళీగా. ఆరిఫ్ నువ్వు చూసావా? ప్రస్తుతానికైతే ఇప్పుడు ఇలా ఆపలేదు. ఫస్ట్ టైం అనుకుంటా, నాకు తెలిసి ఫస్ట్ టైం అనుకుంటా నేను వినడం, చూడడం, ఆపడం. కానీ ఆ చివర ఈరోజు అయితే జనాలు అయితే అలౌ చేస్తున్నారు. ఇంత ముందు అనుకో అసలు జనాలు క్రెయిన్తో తీస్తున్నట్టున్నారు బోట్స్ ని. క్రెయిన్ లిఫ్ట్ చేస్తున్నారు, స్టార్ట్ చేశారు. ఆ బోట్స్ ని తీయటం కూడా మీకు స్టార్ట్ అయింది. అయ్యాక అవతల 50 టన్స్ ఇవి ఉన్నాయి, అవి కూడా మీకు తీస్తున్నారు. ఆ కాంక్రీట్ పగిలింది కదా, ఆ పగిలింది కూడా అటాచ్ చేస్తాం ఇదే వీడియోలో చూడండి. బోట్స్ వచ్చి యాక్సిడెంట్ అయింది కదా, యాక్సిడెంట్ అయినప్పుడు ఆ కాంక్రీట్ కౌంటర్ వెయిట్ అనేది పగిలిపోయింది. అది కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను, చూడండి, చూపిస్తాను వీడియో క్లిప్లో. ఆ వీడియో క్లిప్లో ఆ కౌంటర్ వెయిట్ డ్యామ్కి బోట్ వచ్చి డ్యామ్ని గుద్దినప్పుడు ఆ కౌంటర్ వెయిట్ ఉంది కదా, అది ఒక్కోటి 14 టన్నులు అంట, 14,000 కేజీలు ఒక్కోటి ఆ కౌంటర్ వెయిట్. అది 2, 3 మొత్తం ఇరిగిపోయినాయి. అవి కూడా వీడియో తీశాను మీకు. ఇది ఇప్పుడు పైన నేను ప్లే చేస్తాను స్మాల్ వీడియో చూడండి. ఇప్పుడైతే మన ప్రకాశం బ్యారేజ్ మీద అయితే ప్రశాంతంగా ఉంది వాతావరణం, ఎవరిని ఎలా చేయట్లేదు. మీకు ఏదైనా ప్రకాశం బ్యారేజ్ గురించి వీడియో ఏమైనా కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి, అక్కడికి వెళ్ళి మేము వీడియో తీస్తాం దాని గురించి. మీకు చూడాలనుకుంటే, మీకు విజయవాడలో చూడాల్సిన ప్రదేశాల గురించి ఏమన్నా వీడియోస్ కావాలంటే కనుక, ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే కనుక మీరు నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి. నేను 100% ఆ వీడియో చేస్తాను. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ నా వీడియో ద్వారా నేను అందించే ప్రయత్నం చేస్తాను. మీకు కావాల్సిన వీడియోస్ నాకు కామెంట్ చేయటమే. ఇదండి కౌంటర్ వెయిట్ అంటే ఇలా ఉంటుంది. ఈ మొత్తం కౌంటర్ వెయిట్ అండి, అది 20 ఫీట్స్ హైట్ ఉన్నట్టుంది. చూపిస్తాను చూడండి. ఇది కౌంటర్ వెయిట్ అంటే ఇది మొత్తం 14 టన్నులు అంటే అది విరిగిపోయింది. అది బటర్ఫ్లై ఫ్లేవర్, దుర్గడ్ ఫ్లేవర్ అంటారు కదా, అది బటర్ఫ్లై ఫ్లేవర్. ఇప్పుడు మీకు బోట్స్ రెస్క్యూ చేస్తున్నారు కదా, అది నేను ఆ పైనుంచే తీయాలి ఇప్పుడు. ఎందుకంటే మనకి బ్యారేజ్ మీద ఆ బోట్లు తీసే చోట కెమెరాస్తో అలౌ చేయట్లేదు.